ఇప్పుడు ఈ ఎల్జీ టీవీ ఉంది కదా! ఈ టీవీని ఈ ల్యాప్‌టాప్ యొక్క సెకండ్ స్క్రీన్‌గా ఎలా వాడాలనేది నేను చూపిస్తాను. అసలు ఈ సెకండ్ స్క్రీన్‌గా ఎందుకు వాడాలంటే, ఫస్ట్ మన ల్యాప్‌టాప్ ఉందనుకోండి, మనం ఏదైనా మల్టీ టాస్కింగ్ అంటే 3, 4 ఇట్ల కన్నా ఎక్కువ వర్క్ ఒకేసారి చేయాలనుకునేటప్పుడు మన ల్యాప్‌టాప్ స్క్రీన్ అనేది సరిపోదు ఓపెన్ చేసే ఫైల్స్‌కి. ఇప్పుడు వీఎస్ కోడ్ నేను ఓపెన్ చేశాను, క్రోమ్ ఓపెన్ చేశాను, సో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేశాననుకోండి. ఈ నా ల్యాప్‌టాప్‌లో డిస్‌ప్లే అనేది కొద్దిగా ప్రాబ్లమ్ అయితే ఉంది. ఫ్లిక్కరింగ్ అవుతుంది. కానీ పర్వాలేదు. ఇప్పుడు 3 నిండిపోయాయి. నేను ఇంకేదైనా వర్క్ చేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి దాని వెనక్కెళ్తుందండి. సపోజ్ ఇంకోటి ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేశాననుకోండి, ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేశాననుకోండి. ఇప్పుడేమవుతుంది, ఆ రిమైనింగ్ వర్క్ అనేది బ్యాక్‌లో ఉంటుంది. అంటే ఈ బ్రౌజర్ యొక్క బ్యాక్‌లో ఉంటుంది. చూడొచ్చు. ఇప్పుడేమవుతుంది, నేను అవతల ఉండే రిమైనింగ్ వాటిని చూడలేకపోతున్నా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ టీవీ స్క్రీన్ ఉంది కదా! ఈ టీవీ స్క్రీన్ కనెక్ట్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా బ్రౌజర్ ఏదైతే ఓపెన్ చేసామో అక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే, సో నా టీవీ అనేది వైఫైకి సపోర్ట్ చేయదు కాబట్టి కేబుల్ యూజ్ చేయాలి. దానికోసం మన దగ్గర హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉంది. కేబుల్స్ అనేవి ఇలా ఉంటాయి, చూడొచ్చు. ఇలా ఉంటాయి. 2 సైడ్లు కూడా ఒకేలా ఉంటాయి. ఇక్కడ ల్యాప్‌టాప్‌కి చూస్తే ఒక పోర్ట్ ఉంది. చూడండి ఇలా ఉంటుంది ఒక పోర్ట్. దీనిలో ఒక ఎండ్ అయితే పెట్టాలి మనం. ఇప్పుడు కేబుల్ తీసుకొని ఒక ఎండ్ని అయితే ఇందులో పెడుతున్నా, హెచ్డిఎంఐ పోర్ట్లో పెట్టాను. పెట్టినాక ఇంకో ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ని మనం టీవీకి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ టీవీకి మీరు చూడొచ్చు, టీవీకి ఒక హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ ఉంది, క్లియర్గా రాసుకుంది కూడా హెచ్డిఎంఐ అని చెప్పి. చూసారు కదా, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ అయింది. కాకపోతే ఈ సైడ్లో కాకుండా ఇంకా టీవీకి ఇక్కడ పోతే ఇంకొకటి ఉంటుంది, హెచ్డిఎంఐ కనిపిస్తుందా, పైన ఉంది. ఇది ఒక హెచ్డిఎంఐ. అంటే ఈ టీవీకి 2 ఉన్నాయి. నేనైతే ఒకటి యూజ్ చేసుకున్నా, కనెక్ట్ చేయడం అయితే చేస్తాను. చూడొచ్చు, ఈ వైర్ ఉంది కదా, ఈ కేబుల్ హెచ్డిఎంఐ కేబుల్ మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసినప్పుడు టీవీ పవర్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేశాను, పవర్ ఆన్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ల్యాప్టాప్ కనెక్ట్ చేశాక ఇలా ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, మన ల్యాప్టాప్ అనేది టీవీకి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో నేను ఏదైనా ఓపెన్ చేస్తున్నా, విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే, నా ల్యాప్టాప్లో ఏది చూపిస్తే అక్కడ కూడా అదే చూపిస్తుంది. దీన్ని డూప్లికేట్ చేయడం అంటారు. ఇప్పుడు మనం సెకండరీ స్క్రీన్ ఎలా వాడతామంటే, ఇక్కడ మన ల్యాప్టాప్లో విండోస్ కీ ఉంది కదా, ఈ విండోస్ కీని ఇలా నొక్కి పట్టి ఉంచి పీని ప్రెస్ చేయాలి. ల్యాప్టాప్లో ప్రెస్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది, మనకి ఒక చిన్న పాపప్ వచ్చింది కదా, ఇలా ప్రొజెక్ట్ అని చెప్పి. దీంట్లో ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోగానే మనకి టీవీ అనేది సెకండ్ స్క్రీన్లా పనిచేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, అక్కడ మాత్రం ఓన్లీ స్క్రీనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, నా దగ్గర ఆల్రెడీ ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఓపెన్ చేసి ఉన్నాయి. సో ఈ బ్రౌజర్ అనేది ఎక్స్ట్రా బ్రౌజర్, దీన్ని నేను టీవీలో యూజ్ చేస్తాను. చూడండి, ఇలా పట్టుకొని ఇలా లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తే టీవీలోకి అనేది అది వస్తుంది. అంటే ల్యాప్టాప్లో నుంచి టీవీలోకి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నాకు ఆల్రెడీ 3 ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ 4ది ఉంది. ఇక్కడ యూట్యూబ్ ప్లే చేస్తాను. ఓకే, నెట్వర్క్ లేదు, కనెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇంకేమైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఓకే, ఇది ఒక టూల్, బ్లెండర్ 3D మోడలింగ్ది. ఇది ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు
ఈ 4 ఒకే స్క్రీన్లో యూజ్ చేయడం కష్టం. కాకపోతే నాకు అక్కడ టీవీ అనేది ఆప్షనల్గా పెట్టుకున్నాను కదా సెకండ్ డిస్ప్లే. సో ఈ వర్క్ అనేది సెకండ్ డిస్ప్లేకి ఇస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, మన ల్యాప్టాప్లో ఒక స్క్రీన్ కనిపిస్తుంది, అంటే ఇక్కడ 3 వర్కులు చేసుకోవచ్చు. ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే టీవీలో చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టీవీని కూడా 2గా మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేశాను, ఇంకా ఏదైనా ఆఫ్ తెచ్చి పెడతాను చూడండి. ఇంకా ఏదైనా అప్లికేషన్, ఏదో ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను, ఇది కూడా యాపే. ఇప్పుడు ఇది తీసుకొచ్చి రైట్లో పెడుతున్నా. ఒక్క నిమిషం, కొద్దిగా మౌస్ అనేది అంత యాక్యురేట్గా లేదు. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఏముంది, ఇక్కడ నేను 3 ఓపెన్ చేశాను. నాకు ఇక్కడ ఇంకా స్క్రీన్ సరిపోలేదు. అప్పుడు ఏం చేశాను, టీవీ కనెక్ట్ చేశాను. టీవీలో 2 యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది, రైట్ సైడ్లో ఇంకో అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంది. ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా అయితే ఇప్పుడు ఎలా మీకు విండోస్ హోల్డ్ చేస్తూ విండోస్ ఇలా ప్రెస్ చేసి ఉంచుతూ పీని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఇలా పాపప్ ఓపెన్ అయింది. దీంట్లో మనకి కొన్ని ఉన్నాయి, పీసీ స్క్రీన్ ఓన్లీ అని చెప్పి. అదేంటో చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ పీసీ స్క్రీన్ ఆన్లో ఉంటుంది, మనకి టీవీలో ఏం కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, డూప్లికేట్ అని ఉంది. నెక్స్ట్ ఇప్పుడేమవుతుందంటే డూప్లికేట్ అంటే మన ల్యాప్టాప్లో ఏదైతే వస్తుందో యాజ్ టీజ్గా టీవీలో కూడా అదే వస్తుంది. ఎక్స్టెండ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చు. అంటే అది సెకండ్ స్క్రీన్లో పనిచేస్తుంది, ఈ స్క్రీన్తో సంబంధం ఉండదు. ఈ స్క్రీన్లో వేరే ఏదైనా కంటెంట్ చూడొచ్చు, ఆ స్క్రీన్లో వేరే కంటెంట్ చూడొచ్చు. వెళ్ళేటప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఈ స్క్రీన్ నుండి ఆ స్క్రీన్కి ఎలా వెళ్ళాలంటే, సపోజ్ ఇదే అనుకోండి, ఇలా ఉంది పక్కన ల్యాప్టాప్. ఇప్పుడు ఇదంతా ఒకే స్క్రీన్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మౌస్ ఉంది ఇక్కడ చూడండి, మౌస్ కదులుతుంది. ఇలా రైట్కి ఇలా తీసుకెళ్ళిపోతే ఆ మౌస్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. ఇంతకు మించి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. చూడండి, ఈ మౌస్ ఇప్పుడు ఉంది ఇక్కడ, నేను ఇలా రైట్కి అంటున్నా, సో రైట్ డిస్ప్లేకి వచ్చేస్తుంది అది. ఓకేనా, ఇలా. ఇప్పుడు ఇలా ఒక్క స్క్రీనే కాదు, మీరు మీకాడ 2-3 టీవీస్ ఉన్నా కానీ 2-3 ఎక్స్ట్రా మానిటర్స్ ఉన్నా కానీ మీరు ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అలా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడతో ఆపేస్తున్నా.